అందరికీ నమస్కారం. మాట్లాడడం అనేటటువంటిది ఒక కళ. ఇక్కడ మాట్లాడడం అంటే ఉపన్యాసం అనేటువంటి అర్థం తీసుకుందాం. ఈ ఉపన్యాస కళ అభివృద్ధి చేసుకోవాలంటే మాట్లాడడం ఒకటే మార్గం. ఎందుకంటే ఈత నేర్చుకోవాలనుకుంటే ఈత కొట్టేటువంటి వ్యక్తుల యొక్క ఉపన్యాసాలు వింటే మనకి ఈత రాదు. ఈత ఎలా కొట్టాలి అని ఎన్ని పుస్తకాలు చదివినా ఈత రాదు. అలాగే ఈత కొట్టిన వారి యొక్క విన్యాసాలు ఎంత చూసినా ఈత మనకు రాదు. ఒకే ఒక్క మార్గం ఉంది. అదేంటంటే నీళ్ళలోకి దూకడం, ఈత నేర్చుకోవడం. అదేవిధంగా ఉపన్యాస కళ మనం అభివృద్ధి చేసుకోవాలంటే మాట్లాడుతూ ఉండడమే. ఈ మాట్లాడడం అనేటువంటిది సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బంధుమిత్రులతో మాట్లాడడం, రెండవది పబ్లిక్లో మాట్లాడడం, అంటే పండిత సభలలో, ప్రజా సదస్సుల్లో మాట్లాడడం. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడినా పర్వాలేదు. వాళ్ళందరూ మనకు సన్నిహితులు కాబట్టి ఏది మాట్లాడినా ఎలా మాట్లాడినా ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ పండిత సభల్లోనూ ప్రజా సదస్సుల్లోనూ మాట్లాడేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఈ నియమాల గురించి నేటి కాలంలో ఎన్నో గ్రంథాలు వ్రాస్తున్నారు. ఆ నియమాలని మన పూర్వీకులు ఒకే ఒక్క శ్లోకంలో క్రోడీకరించి మనకు అందించారు. ఆ శ్లోకంలో ఉండేటువంటి ఆ విషయాలు ఏమిటో మనం తెలుసుకుందాం. మాట్లాడేటప్పుడు ఏ ఏ నియమాలు పాటించాలి, మాట్లాడే అంశం ఎలా ఉండాలి అనేటటువంటి విషయంలో చాలా చక్కని నియమాలు కొన్ని మనకి మన పూర్వీకులు అందజేశారు. అవి ఉంటే చూద్దాం. మొదటి నియమం తథ్యం. మనం మాట్లాడేటువంటి విషయం యథార్థమై ఉండాలి. అందులో ఎటువంటి అతిశయోక్తి ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే మనం ఒక అతిశయోక్తిని అందులో చొప్పించామో ఆ మాటల యొక్క విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. రెండో నియమం పథ్యం. చాలా రుచికరంగా మాట్లాడాలి, ఆసక్తికరంగా మాట్లాడాలి. అంటే ఫ్యాక్ట్సే కదా అని ఇతరులని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించిన విధంగా మాట్లాడాలి. సహేతు. సహేతు అంటే హేతుబద్ధంగా ఉండాలి. ఏదో నేను చెప్తున్నాను, మీరందరూ దీన్ని అంగీకరించండి అనే విధంగా ఉండకూడదు. ప్రతి మాట వెనుక ఒక హేతు ఉండాలి. ప్రియం, అందరికీ ఇష్టమైనదిగా ఉండాలి. ఎవరు నొచ్చుకునే విధంగా ఉండకూడదు. అతి మృదులం. అతి మృదులం అంటే చాలా మెత్తగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి. కఠినంగా హార్ష్గా ఉండకూడదు. సారవతు. సారవత్ అంటే మనం మాట్లాడే విషయంలో సారం ఉండాలి. నిస్సారంగా ఇది మాట్లాడకూడదు. అంతా మాట్లాడేశాక ఈయన ఏం చెప్పాడురా అని ఎవరు అనుకోకూడదు. అందులో కొంత విషయం ఉండాలి. దైన్యహీనం. దైన్యహీనం అంటే తక్కువ స్వరంతో మాట్లాడకూడదు. చాలా చక్కగా గంభీరంగా ఉండాలి. సాభిప్రాయం. ఆ
విషయంలో ఒక విధమైనటువంటి ప్రయోజనం ఉండాలి, నిష్ప్రయోజనంగా ఉండకూడదు. దురాపం అంటే అది వినగానే అర్థమయ్యేలా ఉండకూడదు. ఓహో ఇదేనా అనుకోకూడదు, ఆలోచిస్తేనే అర్థమయ్యేలా ఉండాలి. కొంచెం విషయంలో కాఠిన్యం కూడా ఉండాలి. అంటే మన విషయం విని కొంత బుర్ర పెట్టి ఆలోచించాక అర్థమయ్యేదిగా ఉండాలి. సవినయం, చెప్పేటువంటి విషయం వినయపూర్వకంగా చెప్పాలి. మనకి బాగా తెలుసు అనేటువంటి ఆ పండిత గర్వాన్ని మనం ఎక్కడ ప్రదర్శించే విధంగా ఉండకూడదు. అశఠం, మన మాటలు మొండిగా ఉండకూడదు. నేను చెప్తున్నాను వినండి అనే విధంగా ఉండకూడదు. డొగ్మాటిక్గా ఉండకూడదు. చిత్రం, విషయాన్ని మంచి ఆలంకారికంగా రసాత్మకంగా చెప్పగలిగేటువంటి విధంగా ఉండాలి. అల్పాక్షరం అంటే తక్కువ అక్షరాల్లో ఎక్కువ విషయాన్ని చెప్పాలి. అంటే ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండు అనిపించేదిగా ఉండాలి, కానీ ఎప్పుడు విడిచిపెట్టేస్తాడరా అని అనిపించేదిగా ఉండకూడదు. అందువల్ల హృదయం కదిలించేదిగా ఉండాలి, కానీ కుర్చీలోంచి కదిలించేదిగా ఉండకూడదు. బహ్వర్థం, అల్పాక్షరంలోనే అనల్పార్థం చెప్పగలగాలి. చాలా విశేషాలని, చాలా వివరాలని అందులో చొప్పించగలిగేదిగా ఉండాలి. కోపశూన్యం, ఎక్కడ కోపాన్ని ప్రదర్శించకూడదు. మాట్లాడేటప్పుడు కోపాన్ని ప్రదర్శించవలసిన ఘట్టాల్లో కూడా కోపం ప్రదర్శించకుండా చాలా శాంతంగా, తాపిగా మాట్లాడాలి. స్మితయుతం, చిరునవ్వుతో మాట్లాడాలి. ఘన దాక్షిణ్యం అంటే అన్వయాసుగా ఉండాలి, ఎక్కడ పక్షపాతం ఉండకూడదు. ఎన్నో కాంట్రవర్షియల్ పాయింట్స్ మాట్లాడవలసి వస్తాయి, అవి ఫ్యాక్ట్స్లా చెప్పాలి, కానీ మనం ఒకదాన్ని బయాసుడిగా చేసుకుని చెప్తున్నట్టుగా ఉండకూడదు. నిష్పక్షపాతంగా ఉండే విధంగా మాట్లాడాలి. సందేహహీనం, మాట్లాడేటప్పుడు మనకి ఎటువంటి సందేహం ఉండకూడదు. ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్పాలి. చైనా భాషలో ఒక సామెత ఉంది, మనుషులు 4 రకాలుగా ఉంటారు. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ ఎ ఫూల్, షన్ హిమ్. ఒకడున్నాడు, వాడికి ఏమీ తెలియదనే విషయం కూడా తెలియదు, వాడు మూర్ఖుడు, వాడిని విడిచిపెట్టేయమన్నాడు. ఇంకా రెండవడు అన్నట్టు చూడండి, హీ హూ నోస్ నాట్, వాడికి తెలియదు, అండ్ నోస్ దట్ హీ నోస్ నాట్, వాడికి తెలియదనే విషయం తెలుసు. కెన్ బి టాట్, టీచింగ్, వాడిని మనం బోధించవచ్చు వాడికి, కాబట్టి వాడికి బోధ చేయమన్నాడు. ఇక మూడో రకం, వన్ హూ నోస్ అండ్ నోస్ నాట్ దట్ హీ నోస్, ఒకడికి తెలుసు కానీ తెలుసు అనే విషయం వాడికి తెలియదు. ఈజ్ అస్లీప్, వాడు అజ్ఞానంలో ఉన్నాడు, నిద్రలో ఉన్నాడు. వేక్యం, వాడిని నిద్రలోంచి లేపమన్నాడు. ఇక నాలుగో మనిషి ఉన్నాడు, హీ హూ నోస్ అండ్ నోస్ దట్ హీ నోస్ ఈజ్ ఎ ప్రాఫిట్, ఫాలో హిమ్. ఒకడున్నాడు, వాడికి అన్నీ తెలుసు అనే విషయం కూడా తెలుసు, ఆయన మహాయోగి, అతన్ని ఫాలో అవుతున్నాడు. కాబట్టి మనం ఒక విషయం మాట్లాడేటప్పుడు దాని మీద పూర్తిగా కాన్ఫిడెంట్గా ఉండాలి, మనకి ఎటువంటి సందేహం అందులో ఉండకూడదు. ఇక అజస్రం అంటే మొదటి నుంచి చివరి దాకా ఒకే విధంగా ఉండాలి.
మధ్యలో ఆపుదల కానీ అలాగే ఫీబుల్గా కానీ ఉండకూడదు. ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోవాలి. కొంతమందికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, ముందు మాట్లాడేటప్పుడు మాట్లాడలేరు. కొంతమంది మధ్యలో ఆపేస్తుంటారు, కొంతమంది చివరిని ఆపేస్తుంటారు. చివరిని ఎలా కన్క్లూడ్ చేయాలో తెలియదు. కాబట్టి స్టార్టింగ్ ట్రబుల్ కానీ స్టాపింగ్ ట్రబుల్ కానీ మధ్యలో కానీ ఎటువంటి ట్రబుల్ ఉండకూడదు. ఒక ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ఒక విషయం గురించి అంటే ముందు రోజు చెప్పాడు, ఏం చెప్పాడో మర్చిపోయాడు. ఇలా అంటున్నాడు, ఎస్టర్డే ఐ డెలివర్డ్ ఐ డెలివర్డ్ ఐ డెలివర్డ్ అంటున్నాడు. నేను ఏం చెప్పాడో మర్చిపోయాడు కాబట్టి అర్థం ఆయనకి గుర్తు రావట్లేదు. ఆడియన్స్లో ఒక ఆయన అన్నాడు, హి హాజ్ ఆల్రెడీ డెలివర్డ్ థ్రైస్ బట్ నో చైల్డ్. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎటువంటి ఆగుదల లేకుండా ఒక క్రమబద్ధంగా గంగా ప్రవాహంగా మాట్లాడగలగాలి. సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఉపన్యాసం గారి ఒక మాటలు చెప్పాలి. సప్రమేయం అంటే ప్రతి దానికి ఒక ఆధారం ఉండాలి. అలాగే అప్రమత్తం అంటే ప్రతి మాట ఏచి తూచి జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఒక అనవసరమైన విషయం మాట్లాడినా, ఒక తప్పుడు విషయం మాట్లాడినా అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి ఈ నియమాల్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ప్రసంగాలు చేసినట్లయితే ఉత్తమ వక్తగా మనం పేరు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఎవరైతే వక్తృత్వంలో ఏదో సాధిద్దాం అనుకుంటారో వాళ్ళందరూ ఈ నియమాల్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ నియమాలన్నీ పొందుపరుచుకున్నటువంటి శ్లోకం మరొకసారి చదువుతాను వినండి. తథ్యం పథ్యం సహేతు ప్రియమతి మృదులం సారవత్ దైన్యహీనం సాభిప్రాయం దురాపం సవినయమశఠం చిత్రమల్పాక్షరంచ బహ్వర్ధం కోపశూన్యం స్మితయుత ఘనదాక్షిణ్య సందేహహీనం వాక్యం బ్రూయాత్ అజస్రం పరిషది సమయే సప్రమేయ ప్రమత్తం.